హలో గైస్, నా పేరు రాజేష్, తెలుసు కదా మీ అందరికీ. ఈరోజు వచ్చే టాపిక్ ఏంటంటే హైదరాబాద్ టు మహబాద్. తెలుసు కదా, హైదరాబాద్ టు మహబాద్. నేను ప్రజెంట్ వచ్చేసి మెడ్చల్ టు గట్కేసర్ మధ్యలో ఉన్నా. దీన్ని ఎందుకు వీడియో చేస్తున్నా అంటే, కొంతమందికి ఇప్పుడు కొంపల్లి, బాచుపల్లి, ఈ కాళ్ళకల్, ఈ సుచిత్ర ఏరియాలోకి బైక్ మీద ఎట్లా పోవాలో తెలియదు. లొకేషను నేను చూపెడతా, ఎట్లా ఎట్లా పోవాలి. సీదా ఫస్ట్ రింగ్ రోడ్ ఉంటుంది, మన మెడ్చల్ రింగ్ రోడ్. అక్కడికి సీదా కొట్టినాం అనుకో, గట్కేసర్ నుంచి లెఫ్ట్ కొడితే మన వరంగల్ హైవే వస్తుంది. అక్కడికి దిగిన తర్వాత మన లెఫ్ట్ పోతే చీరాల వస్తుంది, రైట్ పోతే యాదగిరిగుట్ట టెంపుల్ వస్తుంది. ఆడికెళ్ళి హైవే పక్కకుంటే ఒక రోడ్ వస్తుంది, మోత్కూరు రోడ్ అంటుంది దాన్ని. ఆ మోత్కూరు రోడ్ పక్క పోయినాం అనుకో, ఆ రోడ్ పక్కన పోతే చక్క మోత్కూరు నుంచి తోదూరు. మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఏంటంటే, ప్రజెంట్ అయితే బండి మీద పోతున్నా ఫ్రెండ్స్. బండి ఉంది కదా చూడండి, ఆ బండి మీద పోతున్నా. ఇప్పుడు వచ్చేసి నేను మధ్యలో ఉన్నాను, మన మెడ్చల్ టు గట్కేసర్ మధ్యలో ఉన్నా. ఇక లొకేషన్ చూపి నీకు కొత్తగా ఏం లేదు, నా బైక్ తప్ప అంతా ఏం బాగాలేదు. ఇక్కడ కూర్చున్నా ఖాళీ అంతా అవుటర్. ఇది మన మెడ్చల్ వచ్చి హైదరాబాద్ రింగ్ రోడ్ అంటారు కదా, ఆ రింగ్ రోడ్ ఇది. ఆ రింగ్ రోడ్ దగ్గర కూర్చున్నా. నేను నెక్స్ట్ వీడియోలో ఏమైనా కొత్తగా లొకేషన్ వస్తే అది చూపెడతా. నేను చెప్పేది ఒకటే ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను ఎందుకు ఊరు వెళ్తున్నా అంటే, ఒక ఫంక్షన్ ఉంది. ఆ ఫంక్షన్ కోసం నేను ఊరు వెళ్తున్నా. ఒకటి ఫ్రెండ్స్, మనం ఒక పని మీద వెళ్తున్నాం, ఆ పనిని చేసుకొని వస్తాం. ఆ పని మీద వెళ్తున్నాం, మధ్యలో పోయే మార్గంలో మనం ఏదైనా చేయాలి, ఎంజాయ్ కానీ ఇంకేమైనా సంథింగ్ చేయాలనుకున్నప్పుడు నేనేమంటున్నా అంటే, అక్కడున్న పనులని పక్కన పెట్టేసి నువ్వు ఒక పని మీద వెళ్తున్నావు, ఆ పని కోసమే వెళ్తున్నావు. ఆ పని పోయిన పని ఎట్లాగ అవుతుంది. నువ్వు ఆ పని కోసం వెళ్తున్నావు కానీ ఆ పని అవుతుంది, కంపల్సరీ అవుతుంది. ఆ పని కోసం వెళ్తున్నావు. మధ్యలో ఒక ఉంటుంది కదా జర్నీ అనేది, సూపర్ అంటే సూపర్ ఫ్రెండ్స్. మస్తు అంటే మస్తు చల్లగా గాలి వస్తుంది. ఎట్లుందంటే అసలు నాకు ఏమనిపిస్తుంది తెలుసా, ఒంటరిగా ఒక బండి మీద వెళ్తే జర్నీ చేసుకుంటూ వెళ్తే ఎట్లుంటుందో ఫీలింగ్, అట్లా అంటే అట్లా సూపర్ అంటే సూపర్ ఉంది ఫ్రెండ్స్. ఒంటరిగా ఒక బైక్ తీసుకొని సింపుల్గా లైట్గా బండి మీద వెళ్తుంటే టైం పాస్గా ఆరామ్స్ ఉంది. టెన్షన్ అని ఇప్పుడు అక్కడ ప్రాబ్లమ్స్ ఆడ ఉంటాయి, రూమ్ రెంట్ కానీ, సిటీలు కానీ, వగేరా ఇంకేమంటారు, ఏదైనా సంథింగ్ కిరాయిలు కానీ ఏమైనా ఉంటాయి. అవి వదిలేసి ఇప్పుడు మనం ఆల్రెడీ ఊరికి వెళ్ళినాం కాబట్టి దాని గురించి పట్టించుకోదాడు, పక్కన పెడితే నెక్స్ట్ అది ఇంకేమంటారు. ఇప్పుడు మనం ఇప్పుడు ఒక ఫంక్షన్ కోసం వెళ్తున్నాం, అది ఉంది కదా, అది ఇప్పుడు మనం పోయినా జరుగుతుంది, పోకపోయినా జరుగుతుంది. అది వదిలేసి మనం దాని గురించి వెళ్తున్నాం, కంపల్సరీ జరుగుతుంది, అది 100% జరుగుతుంది, మనం జరిపేయడానికి వెళ్తున్నాం. కానీ ఈ మధ్యలో జర్నీ చూసినావా, దాన్ని ఏమంటున్నా అంటే, నేను ఎంజాయ్ చేయాలంటున్నా. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. మళ్ళా పుడతామో లేదో మనకు తెలియదు. ఎంజాయ్ చేయాలి, బరాబర్ ఎంజాయ్ చేస్తే మంచి మజా వస్తుంది. మంచిగా ఎంజాయ్ చేసుకొని ఆరామ్స్ దిల్దారుగా ఉండొచ్చు. ఈ ఔటర్ రింగ్ రోడ్డు హైదరాబాద్ది, కార్లు గీర్లు అన్నీ పోతున్నాయి. నా బండి తప్ప ఇంకేం కనిపిస్తలేదు. నెక్స్ట్ లొకేషన్ బాగుంటే చూపెడతా. మీరు హైదరాబాద్ టు మహబాద్, బయ్యారం ఎట్లా పోవాలో మీకు ఐడియా ఉంటే ఓకే. ఇది ఫుల్ వీడియో చేస్తా. తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకోరు, బండి మీద పోతారు కదా చాలామంది, వాళ్ళకి షార్ట్ కట్ రోడ్ నేను చూపెడతా. 210 కిలోమీటర్లు ఎంత వస్తుంది. నేను మెడ్చల్ ఉంటా ప్రజెంట్, మెడ్చల్ నుంచి షార్ట్ కట్ రోడ్ వెళ్తున్నా. ఆ లొకేషన్ నేను పెడతా, మీరు చూడండి. లొకేషన్ తెలుసుకొని షార్ట్ కట్ వెళ్ళిపోరి. ఆల్రెడీ ఇందాక చెప్పాను కదా అదే లొకేషను. మళ్ళీ ఇంకేమైనా కొత్తగా ఉంటే చూడండి. లొకేషన్ బాగుంది, కూర్చున్నా ఇక్కడ ఖాళీగా ఉంది, సింపుల్గా ఉందని కూర్చున్నా. బండి ఆడ ఉంది, అన్ని బైకులు అన్నీ పోతున్నాయి, కూర్చున్నా. ఈ టైం అంటే మా వాళ్ళు ఆల్రెడీ ట్రైన్ ఎక్కిచ్చేసిన, వాళ్ళు గోల్కొండ ట్రైన్ పోతారు, వాళ్ళని 4:30 పోతారు. నేను ఎన్ని గంటలకు పోతా అది కూడా చూడుర్రి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. బాయ్ ఫ్రెండ్స్, ఓకే ఉంటా.